ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ఒక చిన్న గ్రామంలో రాళ్ళు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు. రోజంతా కష్టపడి రాళ్లను సమమైన ఆకారం వచ్చేటట్లు కొట్టి ఖాతాదారులకు తగినట్టుగా తయారు చేస్తూ ఉండేవాడు. ఈ పని వల్ల తన 2 చేతులు గట్టిగాను మరియు బట్టలు చాలా మురికిగా తయారయ్యేవి. ఒకరోజు ఒక పెద్ద శిలని కొట్టే పని పెట్టుకున్నాడు. కొన్ని గంటలు కష్టపడి పనిచేశాడు. చాలా ఎండగా ఉండడం వల్ల అలసిపోయి నీడ పట్టున కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్దిసేపటికి మనుషుల మాటలు ఏవో వినిపించాయి. ఎవరా అది అని తిరిగి చూశాడు. అతనికి అప్పుడు పల్లకిలో రాజుగారు, వారి వెంట సైనికులు, బంటులు, పెద్ద ఊరేగింపు కనిపించింది. అప్పుడు ఒక్కసారిగా ఇలా అనుకున్నాడు, రాళ్ళు కొట్టేవాడికన్నా రాజుగారిలా జీవిస్తే ఎంత బాగుండేదో అని అనుకున్నాడు. అలా అనుకోగానే ఒక వింత జరిగింది. రాళ్ళు కొట్టేవాడు అకస్మాత్తుగా మంచి ఖరీదు గల దుస్తులు, ఆభరణాలు వేసుకుని ఉన్నాడు. తన 2 చేతులు ఎంతో మృదువుగా అయిపోయాయి. చక్కగా పల్లకిలో కూర్చుని ఉన్నాడు. పల్లకిలో నుంచి బయటకు చూస్తూ ఎంత బాగుందో, ఇలా రాజుగా ఉంటే ఎంతమంది పనివాళ్ళు ఉంటారో అని అనుకున్నాడు. ఇలా ముందుకి పల్లకిలో సాగుతూ కొద్దిసేపటికి రాజుగా మారిన రాళ్ళు కొట్టేవాడు ఎండ తట్టుకోలేక మంత్రిని కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగమన్నాడు. అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతనితో మంత్రి ఇలా అన్నాడు, మహారాజా, మీరు ఈరోజు సూర్యాస్తమయం అయ్యే లోపలే అంతఃపురానికి చేరుకోకపోతే నన్ను ఉరి తీస్తా అన్నారు కదా అని మనవి చేశాడు. అప్పుడు ఆ రాళ్ళు కొట్టేవాడికి మంత్రిపైన జాలి వేసింది. అలాగని తను వేడిని కూడా తట్టుకోలేకపోయాడు. అప్పుడు మళ్ళీ తన మనసులో ఇలా అనుకున్నాడు, రాజుగా నేను ఏమైనా చెయ్యగలను, కానీ నాకంటే సూర్యుడు ఇంకా శక్తి గలవాడు. రాజుగా కంటే సూర్యుడిగా ఉంటే బాగుండును కదా అని ఇలా అతను అనుకోగానే రాళ్ళు కొట్టేవాడు సూర్యుడిగా మారిపోయాడు. ఇలా ఈ యొక్క కొత్త శక్తిని అతను అదుపులో పెట్టుకోలేకపోయాడు. విపరీతమైన ఎండ కాయడం వల్ల పొలాలు ఎండిపోయేవి. సూర్యకిరణాల వల్ల నీరు ఆవిరిగా మారి భూమిని పెద్ద మబ్బుగా కప్పివేసింది. ఆ ఆవిరి అప్పుడు అతను, అవును, సూర్యుడి కంటే మబ్బు శక్తివంతమైంది కదా అనుకున్నాడు. ఆ రాళ్ళు కొట్టేవాడు వెంటనే మబ్బుగా మారిపోయాడు. తన శక్తిని చూపించుకోవాలనే అహంకార భావం వల్ల విపరీతమైన వాన, తుఫాను కురిపించాడు. పొలాలు, ఇళ్ళు అన్నీ కొట్టుకుపోయాయి. కానీ తను ఇదివరకు పనిచేస్తున్న శిల మాత్రం కదలలేదు. ఎంత వర్షం కురిసినా కదలకుండా అలా ఉండిపోయింది. అప్పుడు శిల ఎంత శక్తివంతమైందో కదా మబ్బు కంటే అనుకున్నాడు. రాళ్ళు కొట్టేవాడికే కదా అటువంటి శక్తివంతమైన శిలని మంచిగా తయారు చేయగలిగే శక్తి ఉంటుంది అని అనుకున్నాడు. వెంటనే మళ్ళీ అతను రాళ్ళు కొట్టేవాడిగా మారిపోయాడు. ఎప్పటిలాగానే తను 2 చేతులు కఠినంగా అయిపోయాయి. బట్టలు మాసిపోయి రాళ్ళు కొడుతూ సంతోషంగా ఉన్నాడు. తన తప్పును తను తెలుసుకుని తృప్తిగా తన వృత్తి ధర్మాన్ని ఆనందంగా నిర్వర్తించసాగాడు. నీతి, దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగా కనిపిస్తాయి. మన వృత్తిని మనం ఆరాధనగా భావంతో ఆనందంగా చేసుకోవాలి. ఎవరి గొప్ప వారిదే, అన్ని పనులు గొప్పవే. ఏది జరిగినా అది మన మంచికే అనుకోవాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.